అరే రే 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 తెలంగాణలో సర్కార్ హాస్టల్ నడుపుతున్నారా లేకుంటే పిల్లలకు ఫుడ్ పాయిజన్ చేసి వాళ్ళ మీద ఏమైనా ప్రయోగాలు చేస్తున్నారా అని అడుగుతున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. అగో చూడుర్రి, హాస్టళ్లలో తిని హాయిగా చదువుకోవాల్సిన పిల్లలు హాస్పిటల్ బెడ్ల మీద పండుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు, వందల వేల ఫుడ్ పాయిజన్ కేసులు వస్తున్నాయి. చాలా దిక్కులల్లా పిల్లలు పానాలు పోతున్నాయి. అసలు సర్కారు ఉన్నట్టా లేనట్టా అని హరీష్ రావు సారు సర్కారును అరుచుకుంటున్నాడు. మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో తిన్న తిండి కడుపులే తిరగబడ్డదా పిల్లలకు. ఇంకేమున్నది, ఆగ మేఘాల మీద ఆసుపత్రికి పట్టుకొచ్చిర్రు. కల్తీ అన్నం పెట్టి పిల్లల ఆరోగ్యాన్ని ఆగం చేసిన వాళ్ళను అరెస్ట్ చేస్తామని సీఎం చెప్పినా ఇట్లా జరుగుతున్నదంటే సీఎం మాటలకు ఇవ్వలేదా లేక పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా అని ట్విట్టర్లో రాసుకొచ్చిండు. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నదన్నట్టు గురుకులాలు తయారైనాయి అని సర్కారు పనితీరును ఎద్దేవా చేసిండు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే ఆచరణ మాత్రం అరుగు దాటతలేదన్నాడు. కాంగ్రెస్ పాలనల కన్న పిల్లలను గురుకులాలకు తోలితే ఎప్పుడు ఏం జరిగేది తెలవకుండా అయింది తెలంగాణ పబ్లిక్ పరిస్థితి అని ట్విట్టర్ సాక్షిగా చెప్పిండు. ఇట్లా హరీష్ రావు సారు ఎన్నిసార్లు ట్విట్టర్ లో రాసుకొచ్చినా ఆ సారు చేతులే నొప్పి పెడతాయి, కానీ సర్కారు తీరులో మాత్రం ఏ మార్పు రాదు. హాస్టళ్లలో జరిగే ఫుడ్ పాయిజన్ పోదు. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ సర్కార్ తీరు అని అంటున్నారు గురుకులాల పరిస్థితి తెలిసిన జనాలు. అయ్యయ్యో, కంటికి రెండు దారాల నీళ్లు గారుతున్నాయి. గోడ గోడ ఏడ్చుకుంటా గోడెల పోసుకుంటున్నాడు రైతన్న. డొక్క బలిగిపోతున్నది, నా గుండె చెరువు అవుతున్నది, నిద్ర పడతలేదు సార్ అని వల 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 పోస్తున్నాడు. ఇగో ఇటు పక్క ఇంకో రైతన్న ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుకుంటా బాధపడుతున్నాడు. 40 బస్తాలు 5 బస్తాలు కూడా పండదు. ఏం చేయాలి సార్? ఏం చేయాలి? ఎట్లా బతకాలి? ఎట్లా బతకాలి? జిల్లా సార్ ఇప్పుడు తల్లి కర్రకు ఒకటే ఇది సార్, మిగతా మొత్తం పిల్లక సార్ చూస్తారు కానీ ఏం న్యాయం చేస్తారు సార్? చూసి మీరు అర్థమైందా? కోటి ఆశలతోని వరి పొలం పెడితే ఆగమైతున్నదట పంట. సూర్యాపేట జిల్లాలో ఏదో కంపెనీ పేరుతోని ఊరూరు తిరిగి ఇత్తనాలు అమ్మిరట కొందరు. మీరు ఎప్పటికి పండించే దానికంటే ఎక్కువ దిగుబడి వస్తది, రైతులు రాజులైపోతారని తీయటి మాటలు చెప్పిండ్రట. పాపం రైతన్నలు ఆశపడి మోసాన్ని కనిపెట్టక ఆ ఇత్తనాలు కొన్నారట. మంచి దిగుబడి వస్తదన్న మురిపంతో పొలం వేస్తే ఏడ్చే కథ అవుతున్నదట. యోగి రైతన్న ఏకంగా పొలం కాడి తీసుకుపోయి చెప్తున్నాడు. ఈయన తల్లి కర్రల వారికి 12 కర్రలు ఉన్నాయి, 12 కర్రలు 6 కర్రలు ఉన్నాయి, 6 కర్రలు ఇంతవరకు పట్టలేదు. అట్లా అంటే మళ్ళీ ఈయన పరిస్థితి ఈ రాలిపోతారు, ఈ రాలిపోతాయి అట్లా. ఇన్నరా, ఆడి మగ వరి పెడితే తల్లి గొలుసులు 45 రోజులకే బయటకు వచ్చినాయట. పిల్ల గొలుసులు అట్టనే ఉన్నాయట. అసలు లెక్కకైతే నాటిన తర్వాత 2 గొలుసులు ఒక్కసారే ఈయన అన్నట. కానీ ఇదేం ఇత్తనమో 45 రోజులకే తల్లి వరి ఈనిందట. అట్లయితే పంట మొత్తం ఆగమైతది, పెట్టిన పెట్టుబడి కూడా రాదు అంటున్నారు రైతన్నలు. పాపం ఇగో గీ అన్న 7 ఎకరాలు కౌలు తీసుకొని వరి నాటిండట. ఎంత గోస పడుతున్నాడో చూడుండ్రి. 7 ఎకరాలు నాటు పెడితే ఇట్లా చేసి సార్ ఏం చేయాలో పాపం కదా, ఎంత గోసపడి పెంచిండో పంటను. పొట్టకచ్చిన చేను తుట్టగట్టినట్టే అయ్యే వరకు ఇత్తనాలు అమ్మిన వాళ్ళ ఇంటికి అడిగి వచ్చారట రైతులంతా. నీ మందు డబ్బా తీసుకొని పోసుకొని చేస్తా, లాస్ట్ కి మాత్రం ఎవరు చెప్తాను ఇది ఏమైతే అంతవరకు వస్తా, అంతవరకు నేను నీళ్ళ చేస్తా. ఎక్కడ పోను ఇన్నే ఈ మిల్లు ముగ్గుల్లో చేస్తా. ఈ పొలం చూసి మీరు చూర్రి. ఏ సత్తుడందుక రైతన్న, ఆ కంపెనోడు ఎవడో నీకు అమ్మినోడు ఎవడో వాని మీద కేసు పెట్టి న్యాయం జరిగేదాకా కొట్లాడాలి. కానీ చచ్చిపోతే ఏమొస్తదే? మరి సూర్యాపేట జిల్లా సర్కారు వ్యవసాయ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో, ఆ జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ సూర్యాపేట జిల్లా రైతన్నలు గీ తీరుగా ఏడుస్తున్నారు.